ఆ రకంగానే జరుగుతున్నది. మేము ఇప్పటికి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన కంప్లైంట్ ఇచ్చాం. అలాగే మొన్న మా అచ్చెన్నాయుడు గారు వాళ్ళు వచ్చినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్న ఒక లెటర్ రాశారు ఎన్నికల కమిషన్కి. ఈ కమిషన్లు అన్నిటి మీద మేము కూడా అన్ని ఇందులో ఉన్న అంశాల మీదే స్పందించండి, మీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వాటిని పరిష్కరించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవన్నీ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, 10 లక్షల ఓట్లు ఏ అయితే కంప్లైంట్లను అవి పక్కన పెట్టి లిస్టు పంపించేస్తున్నారు. ఇలా చేస్తే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు సజావుగా జరగవు. ఎన్నికలు సజావుగా జరగడానికి వీలుగా అన్ని చర్యలు తీసుకోవాలి. వేరే రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులను పంపించి వీటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అలాగే ఇంతకుముందు ఎవరైతే ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు కట్టి కేసు రిజిస్టర్లు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆగమేఘాల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ పరిశీలించేటటువంటి క్రమం జరుగుతుంది తప్ప, అధికార పక్షానికి న్యాయం జరుగుతుంది తప్ప ప్రతిపక్షాలకు కానీ పబ్లిక్కి కానీ రియల్ ఓటర్స్కి కానీ ఎటువంటి న్యాయం జరగట్లేదు. కనుక మీరు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కంప్లైంట్ అంటే వై నీడ్స్ జగన్, వై ఏపీ నీడ్స్ జగన్ అనేది ఒక ప్రభుత్వ పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చి ఈ ఎలక్ట్రల్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి పాంప్లెంట్లు ఇచ్చి అధికారికంగా కలెక్టర్లు రివ్యూ చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేసి పార్టీని ప్రభుత్వ యంత్రాంగంతో ప్రభుత్వ ఖర్చుతో పార్టీ కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా వాళ్ళు ఇంకొక కార్యక్రమం చేపట్టారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ఈ విషయాన్ని కూడా ఎన్నికల ఎన్యూమరేషన్లో ఓటర్ ఎన్యూమరేషన్లో వాళ్ళు చేసేటటువంటి అక్రమాలలో భాగంగా దీన్ని కూడా పరిశీలించి దాని మీద కూడా చర్య తీసుకోవాలన్నాం అని చెప్పాం. వీటిలన్నీ నిన్న తర్వాత ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. వాళ్ళు రేపు 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి విజిట్ చేస్తామని చెప్పడం జరిగింది. వచ్చినప్పుడు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ పరిష్కారం అయ్యే దిశలో చర్యలు తీసుకుంటామని